నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో హై డ్రామా నెలకొంది. తిరుమలలోని గోశాలలో 100కు పైగా ఆవులు చనిపోయాయి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలతో వివాదం చెలరేగింది. అయితే దీన్ని టీడీపీ కొట్టిపారేసింది. ఆ తర్వాత ఇది రాజకీయ రంగు పులుముకొని ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇక ఫైనల్గా మరి ఆవులు చనిపోలేదు అని చెప్పి నిరూపించేందుకు తాను గోశాల వద్దకు వస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భూమన కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరిన నేపథ్యంలో దీనిపైన ఎస్పీ స్పందించి లిమిటెడ్గా రావాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అని ఆదేశాలను పాటించకుండా వైసీపీ 1000 మందిని వెంటేసుకుని వచ్చింది. ఈ నేపథ్యంలోనే మేము ఆపాము అని చెప్పి పోలీసులు చెప్తుంటే మరి టీడీపీ తోక ముడిచింది. అక్కడ నిజంగానే గోవులు చనిపోయాయని చెప్పి వైసీపీ అయితే మరి ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది రెండు పార్టీల నుంచి ప్రముఖులు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం. దీన్ని మొదట్లోనే ఎండ్ కార్డు వేయకుండా ప్రభుత్వం కావచ్చు, ఇటు టీటీడీ పాలక మండలి కావచ్చు తాత్సారం చేస్తూ ఇంత దూరం తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు? సో దీనిపైన భక్తుల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఇది ఏ మలుపు తిరగనుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సత్యమూర్తి గారు. ఇది దాదాపు ఒక 15-20 రోజుల నుంచి రోజు ఈ అంశం నడుస్తూనే ఉందండి. చివరకు గోశాల వద్దకు వెళ్లేదాకా కూడా వచ్చింది. సో రెండు పార్టీలు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, రానివ్వట్లేదు, వాళ్ళు తప్పు అంటే గోవులు చనిపోయాయి కాబట్టి అని వీళ్ళు అంటుంటే 1000 మందితో రావాల్సిన అవసరం ఏముంది, ఎవరు కూడా ఇక్కడ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఎస్పీ గారు చెప్తున్నారు. అసలు రెండు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి కానీ హిందువుల మనోభావాల గురించి ఎవరో పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో అసలు ఇది ఏ మలుపు తిరగబోతుందంటారు, ఏం జరగబోతుందంటారు? ఇక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి, ఆయనకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీ లీడర్లు వీళ్ళందరూ కూడా దీన్ని ఒక పెద్ద అంశంగా చిత్రీకరించి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. తిరుమల కొండ మీద మర్డర్ జరిగిందంటాడు, మొత్తం ఈ మద్యం, మాంసం, గుట్కా ఇవన్నీ అమ్ముతున్నారంటాడు. రోజానే చెప్తూ ఉన్నది. రోజా ఇవాళ మాట్లాడిన మాటలు అంటే తెలుగుదేశం లీడర్లని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూస్తే అసలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటికి అరెస్ట్ చేయాల్సింది. ఎందుకు అంటే మహిళల్ని కించపరిచినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేసుకున్న ప్రభుత్వం ఇది. మరి ఇవాళ రోజా అన్న మాటలు ఏంటి? తెలుగుదేశం లీడర్లను ఉద్దేశించి అసలు అత్యంత జుగుప్సాకరమైన పదాన్ని పదే పదే ఆమె మాట్లాడింది నడి రోడ్డు మీద. వీళ్ళందరూ చూస్తే ఇక్కడ ఆవులు ఎన్ని మరణించినాయి, ఏంటి, వాటికి రీజన్ ఏంటి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడుతూ ఉన్నా కానీ వాళ్ళు కావాలని రెచ్చగొట్టడం, ప్రచారం చేయటం. ఇక్కడ అసలు మెయిన్గా ఇది జరిగిన విషయం ఏంటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఆవులు చనిపోయినాయి, ఒక 3 నెలల్లో 100 ఆవులు చనిపోయినాయి అనేది అతని ఆర్గ్యుమెంట్. 3 నెలల్లో 100 ఆవులు చనిపోలేదు అనేది చైర్మన్ కానీ టీటీడీ ఈఓ కానీ చెప్తున్న ఆర్గ్యుమెంట్. ఎన్ని చనిపోయినాయి అంటే ఒక 46 ఆవులు చనిపోయినాయి. ఈ 3 నెలల కాలంలో 46 ఆవులు చనిపోయినాయి. ఈ 46 ఆవులు చనిపోవటానికి కారణం ఏంటి? అవి వయసు మీద పడిపోయి చనిపోయినాయి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్న విషయం. 3 నెలల్లో 100 ఆవులు చనిపోవటానికి 3 నెలల్లో సహజంగా ప్రకృతి సిద్ధంగా 46 ఆవులు చనిపోవటానికి చాలా తేడా ఉంది. ప్రకృతి సిద్ధంగా అందరూ చచ్చిపోతూనే ఉంటారు. మనుషులు చచ్చిపోరా? ఆవులే కాదు, మనుషులు కూడా చచ్చిపోతూనే ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్ వస్తే సమ్మర్ ఎండకి వడదెబ్బ తగిలి మనుషులు చచ్చిపోతూ ఉంటారు. లేదు తుఫాను వస్తుంది, మనుషులు చచ్చిపోతారు. దానికి తుఫాను వచ్చినప్పుడు క్యాటిల్ చనిపోతుంది, పాడి పశువులు చనిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే అటువంటి ప్రకృతి వైపరీత్యాలు కాకుండా సహజ సిద్ధంగా కూడా కొన్ని మరణాలు జరుగుతూ ఉంటాయి.
ఎన్ని పుట్టినాయి, ఆవులు ఎన్ని చనిపోయినాయి, ఎన్ని పుట్టినాయి అనేది కూడా ఇక్కడ ఇంకొక విషయం గమనంలోకి తీసుకోవాలి. కానీ ఎవరు ఆ పాయింట్ మాట్లాడటల్లా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చనిపోయిన ఆవులు 43 44 చనిపోయినాయి 3 నెలల్లో. ఈ 3 నెలల్లో పుట్టిన దూడలు ఎన్ని, లేక దూడలు ఎన్ని పుట్టినాయి అనేది చూడాలి కదా. అంటే ఆరోగ్యవంతమైన ఆవులు డెలివరీ అవుతూ ఉంటాయి, ఈనుతూ ఉంటాయి, వయసు మళ్ళిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఇది ప్రకృతి సహజంగా సిద్ధంగా జరిగేది. ఇది ఎన్ని పుట్టినాయి అంటే దాదాపుగా 56 లేగ దూడలు ఉన్నాయి ఇప్పటికి ప్రజెంట్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ నీకు టీటీడీ మేనేజరు, సంరక్షణ సేవ మేనేజరు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టు ప్రకారం 191 ఆవులు చనిపోయినాయి అని చెప్పి వైసీపీ ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ప్రచారం మొదలుపెట్టింది. అంటే మేము 100 చచ్చిపోయినాయని చెప్పాము, ఇప్పుడు 191 చనిపోయినాయి అని టీటీడీనే ఒప్పుకుంటున్నది అని చెప్తున్నారు వీళ్ళు. అర్థమైందా? నువ్వు చెప్పింది ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయని చెప్పావు. ఇక్కడ టీటీడీ చెప్తున్నది 191 ఫిగరు ఎప్పుడు ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు. ఈ లెక్క 191 ఆవులు సంవత్సర కాలంలో చనిపోతే నువ్వేం చెబుతున్నావు? 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయని చెప్తున్నావు. అది బేసిక్గా రాంగ్. అది ఈ 3 నెలలు తీసుకున్నా కానీ జనవరి 2025లో 18 ఆవులు, ఫిబ్రవరిలో 13 ఆవులు, మార్చిలో 12 ఆవులు, మొత్తం కలిపి 43 ఆవులు చనిపోయినాయి. నేను ఇందాక చెప్తుంది అదే, 43 44 ఆవులు చనిపోయినాయి. ఇవి సహజంగా వయసు మళ్ళిన ఆవులు చనిపోయినాయి. ఈ ఫిగర్ని ఏం చెబుతున్నావు నువ్వు? 100 అని చెప్తున్నావు. చనిపోయిన ఆవులు సంవత్సరం లెక్క ఇస్తే 191 అని, మేము చెప్పింది 100, వాస్తవంగా 191 చచ్చిపోయినాయి. 191 చచ్చిపోయినట్టు టీటీడీనే చెప్తుందని మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీ వాదనలన్నీ కూడా తప్పుడు ప్రచారం మీద, తప్పుడు ఆరోపణల మీద, వాస్తవాల వక్రీకరణ మీదే నీ వాదనలన్నీ ఆధారపడి. కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు, మేము నిజాలు నిరూపిస్తాము, మమ్మల్ని అక్కడ వెళ్ళనివ్వట్లేదు, పోలీసులు కావాలని అడ్డుకొని భూమన కరుణాకర్ రెడ్డి కుమార్ని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదండి. అతను ఏం మాట్లాడాడు తెలుసా? అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పోలీసులతో ఎట్లా ప్రవర్తిస్తున్నాడో తెలుసా? నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అట్లాగా ప్రవర్తించారు. పోలీసులు పక్కకు పంపించారు. నన్ను అరెస్ట్ చేసుకో అంటే కూడా వద్దులేండి, మీరు ఎంపీ గారి కారు వచ్చింది అందులో ఎక్కండి అని పంపించారు. అన్ని తప్పులు. అసలు వాస్తవంగా నిజంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా అసలు ఈ పార్టీకే కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండాల్సింది. ఇవాళ రోజా చేసిన కామెంట్లు చూసిన తర్వాత ఖచ్చితంగా రోజాని అరెస్ట్ చేసి ఉండాల్సింది. ఇక్కడ అటువంటివి జరగట్లేదు. గవర్నమెంట్ ఏం చేస్తున్నది అంటే చాలా లాంగ్ రోప్ ఇస్తున్నది ఈ నేరస్తులందరికీ. ఈ నేరస్తులకి లాంగ్ రోప్ ఇవ్వటమే ఇప్పుడు జరుగుతున్న దురదృష్టకర పరిణామాలకి ఒక కారణంగా చెప్పచ్చు. లాంగ్ రోప్ ఎందుకు ఇస్తున్నారు అంటే అసలు ఏమీ జరగకపోతేనే ఇంత రోడ్డు మీద పడి అసలు గొడవ చేసి గందరగోళం చేసి ఇంత చేస్తున్నారు. వీళ్ళని ఏదైనా చేస్తే మళ్ళీ ఎందుకు అనవసరమైన రప్చర్ అని చెప్పి ప్రభుత్వం ఆగుతూ ఉన్నది. వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొండ మీద గుట్కా అమ్ముతున్నారు అంటున్నది ఈ రోజా టైంలోనే అమ్మింది, ఇప్పుడు అమ్మింది. అసలు అక్కడ టీటీడీ గోశాలలో దానా పెట్టలేదు, పాచిపట్టిన నీళ్లు ఇచ్చారని చెప్పి విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ భూమన కరుణాకర్ రెడ్డికి ఈ రోజాకి తెలుసా? ఆ విజిలెన్స్ రిపోర్ట్ వేసింది ఎవరో తెలుసా? వాళ్ళ ధర్మారెడ్డి వేశాడు. వాళ్ళ ధర్మారెడ్డి వేస్తే ఆ ధర్మారెడ్డి వేసిన విజిలెన్స్ రిపోర్టులో వచ్చిన రిపోర్ట్ అది. దానా పెట్టట్లేదు, ఎక్స్పైరీ మందులు వాడారని చెప్పి విజిలెన్స్ రిపోర్టులో తేలింది. ఇప్పుడు కాదు, ఈ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు తేలింది. ఇప్పుడు వచ్చి అవన్నీ ఇక్కడ ఇప్పుడు జరిగినట్టు చెప్తున్నారు. అసలు వాడెవడో ఒక జర్నలిస్ట్ ఒకడు ఉంటాడు, ఆడు చెప్తున్నాడు
అసలు ఈ మొత్తం గో సంరక్షణ శాలంతా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడని చెప్తున్నాడు వాడు. అసలు ఈ గోశాల ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? అంత ముందర ఎస్వి డైరీ ఫామ్ అని ఉండేది. ఆ డైరీ ఫాముని గో సంరక్షణ శాలగా మార్చింది చంద్రబాబు నాయుడు. డైరీ ఫామ్ అంటే ఏంటి? పాల కోసం పెంచేది. సంరక్షణ శాల అంటే ఏంటి? ఒట్టిపోయిన గొడ్లను కూడా పెంచుతారు అక్కడ. ఆ తేడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. అయితే నీకు అసలు గో సంరక్షణ శాల దాన్ని డైరీ ఫామ్ నుంచి పేరు మార్చి తీసుకొచ్చి ఆయన పెడితే అక్కడ అసలు ఇంకా అతను చెప్తూనే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుట బాగా పాలిచ్చే ఆవుల్ని నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారట. టీటీడీ ఆవుల్ని కొనే సౌకర్యం లేనందువల్ల ఆ తెలంగాణలో అంటాడు రామేశ్వరం అని వాళ్ళందరూ ఆ డబ్బులు ఇచ్చారట. అవి తీసుకొచ్చి పెట్టారట. నువ్వు అక్కడ పెట్టింది డైరీ ఫామ్ నుంచి గో సంరక్షణశాలగా మార్చిన దాన్ని నువ్వు మళ్ళీ ఏం చేసావు? డైరీ ఫామ్గా మార్చావు. నువ్వు ఆ మేలు చేసింది వెంకటేశ్వర స్వామికి, గోవుకి, చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ని కూడా వక్రీకరించి చెబుతూ ఉంటాయి. 24 గంటలు ఇదే గోల. అక్కడ ఆవులు అన్నీ సేఫ్గా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయని చెప్పి చెబుతూ ఉంటే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు శ్యామలరావు, ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన తప్పు చేశాడంట. నువ్వేం చేసావు? ధర్మారెడ్డి అనే డిఫెన్స్ అకౌంట్స్ అతన్ని తీసుకొచ్చి పెట్టుకున్నావు. డిఫెన్స్ అకౌంట్స్ అతనికి ఎక్కువ తెలుస్తుందా? సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కువ తెలుస్తుందా? స్వామివారి పట్ల నువ్వు టీషర్ట్ వేసుకొని లుంగి కట్టుకొని వచ్చి అటు ఇటు తిరిగేవాడు ఆ ధర్మారెడ్డి. ఈయన ఎప్పుడన్నా చూడు, ఎక్కడన్నా శ్యామలరావు గారిని చూడు, ఆయన పంచె కట్టుకొని తిరునామం పెట్టుకొని తప్ప బయటికి రాడు ఆయన. ఎవడికి భక్తి ఉంది, ఎవడికి భక్తి లేదు. అసలైన చంద్రబాబు నాయుడును లేకపోతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీళ్ళు వచ్చి ఒక క్రిస్టియన్ దగ్గరికి వచ్చి మేమందరం హిందువులమే అని సర్టిఫికెట్లు చూపించి ఈయన సర్టిఫికెట్ తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు? ఏమి ధర్నాలు చేస్తున్నారు? ప్రతిదీ రాజకీయం చేయడానికి కొంచెం సిగ్గుపడాలి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. శ్రీనివాస్ గారు, గతంలో మనం చూసాం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అన్నప్పుడు ఎంత హైడ్రామా నడిచిందో ఇప్పుడు అదే హైడ్రామా నడుస్తూ ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ నడుస్తున్నటువంటి పరిణామాలు? ముఖ్యంగా ఏది ఏమైనా కూడా హిందువుల మనోభావాలు తినేటువంటి అంశం ఇది. చాలా సున్నితమైన అంశం. చివరకు ఈ స్థాయి దాకా వెళ్ళడం, ఆ తిరిగి సంవత్సరం కూడా గడవకు ముందే 2 అంశాలు తిరుమలలో జరగటం, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం ఏడుకొండలవాడు. తిరుమల తిరుపతి బేస్గా నడిచినటువంటి అవినీతి, అక్రమాలు, అక్కడ జరిగినటువంటి అపచారాలు, వీటి వల్లే తాను ఓడిపోయాను కాబట్టి మళ్ళీ అక్కడే అతను ప్రాపకం సంపాదించుకుందామని ఈ విధమైన కుట్రలకి బేస్గా చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఆడిన డ్రామా, అసలు ఇది ఒక డ్రామా కంపెనీగా ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అసలు సినిమాల్లోకి ఎందుకు వెళ్ళలేదో అనిపిస్తుంది. ఆ నాటు పాట భూమనాను జగన్మోహన్ రెడ్డి వేస్తే అదిరిపోద్ది. ఆస్కార్లు 2 ఆస్కార్లు వచ్చేవి. ఏది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాదు, వీళ్ళిద్దరు కనుక నాటు డ్యాన్స్ కనుక వేస్తే అసలు మామూలుగా ఉండదు అనమాట. అసలు ఏంటి డ్రామా, ఏంటి ఆర్టిస్టులు, అసలు ఈ నాటకాలు ఏంటి? అడ్డంగా పడుకుంటారా? ఇంట్లో పడుకున్నాడంట. ఆ పడుకున్నది కూడా ఇంటి దగ్గర పడుకొని గోశాల దగ్గర పడుకున్నట్టు పెద్ద ఫీలింగ్ ఇస్తున్నాడు. ఎందుకు ఇంత లాంగ్ రోప్ ఇస్తున్నారు వీళ్ళకి అని సత్యమూర్తి గారు కూడా ఆయన ఆవేదన. కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది వీళ్ళ పట్ల, కేసులు పెట్టడం పట్ల? సొంత కార్యకర్త మీదే కేసు పెట్టారు కదా అని తను మాట్లాడారు. లాంగ్ రోప్ ఎందుకు ఇస్తుంది? ఊరేసుకోమనా? అంటే వీళ్ళకి ఇంత పొడవు లాంగ్ రోప్ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఊరేసుకోమన్నట్టుగా కనపడుతోంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం చూసాం వల్లభనేని వంశీ మంచి పొడవైన లాంగ్ రోప్ ఇచ్చారు. అతనే కిడ్నాప్ చేసి అతనే జైలుకి వెళ్ళి వాడు అసలు బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇవాళ కేసు కూడా లాంగ్ రోప్ ఇచ్చారు, డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. అతను అసలు మరీ జడ్జి గారికే మోసం. ఏది మా అమ్మ హాస్పిటల్లో ఉంది, ఆ గుండె ఆపరేషన్, నేను ఒక్కడనే కొడుకునంటే ఆయన పాపం నిజంగానే నమ్మి బెయిల్ ఇచ్చాడు.
ఇంకోసారి వీళ్ళు ఎవరికైనా బెయిల్ ఇస్తాడా? ఆ జడ్జి గారిని వీళ్ళు అసలు బెయిల్ అడగగలరా? అంటే ఎలా వీళ్ళు మోసము, వీళ్ళు అబద్ధము, వీళ్ళ రెండు కళ్ళుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళు అవే. ఏంటి? మోసం, అబద్ధం అన్నమాట. ఈ అబద్ధాలే మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తెస్తాయని వీళ్ళు ఈ నాటకాలు. ఇప్పుడు రోజా అయినా అంతే, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అయినా అంతే. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఇప్పుడు ఏంటి వాళ్ళే తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆ రోడ్డుకు అడ్డంగా పడుకున్నందుకు భూమన పైన కేసు పెడతారా? అక్కడ న్యూసెన్స్ క్రియేషన్ ఏది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు. లేకపోతే మరి రోజా ఏదో బూతులు మాట్లాడింది, తప్పదా కేసు? అంటే వీళ్ళంతటా వీళ్ళే కూటమి పన్నిన వలలో ఎందుకు ఇలా ఇరుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు గోశాల స్పష్టంగా చెప్పారు ఎవరు? శ్యామలరావు గారు. మన లిస్టు కూడా చదివారు సత్యమూర్తి గారు. ఏ నెలలో ఎన్ని గోవులు చనిపోయాయి 12 నెలల టేబుల్ ఆయన రిలీజ్ చేశాడు. అందుట్లో 2 నెలలు ఈయనయే, 3 నెలలు ఎవరు? అప్పుడు ఇతనే ఉన్నాడు. దానికి ఇప్పుడు ఏమని చెప్తాడు? 2 నెలలు నాయే, కానీ అప్పుడు ఈసీ ఉందంటాడు. ఎలక్షన్ కమిషను అప్పుడు అసలు కోడ్ అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఆ 2 నెలల్లో చనిపోయినవి కూడా నా అకౌంట్లోకి రాదంటాడు. అంటే మరి అప్పుడు దర్శనాల టికెట్లు చేయించుకుంటారా? అవి నీ అకౌంట్లోకి వస్తాయా? ఆ 2 నెలలు నువ్వు దర్శనం టికెట్లు అమ్ముకోకుండా ఉన్నారా? అంటే ఇప్పుడు రోజా ఎన్ని దర్శనం టికెట్లు అమ్ముకుంది? ఈ 10 నెలల్లో వీళ్ళ దర్శనం టికెట్ల వ్యాపారం జరగట్లేదని రోడ్డు మీద పడుకున్నారా? ఇవాళ ఆమె ఉక్రోషం చూస్తుంటే ఆ దర్శనం టికెట్లు ఇవ్వట్లేదన్న ఉక్రోషం కనపడుతున్నది తప్ప. శ్యామలరావు గారు ఏదో సావ పెడితే పోద్ది ఆ దర్శనం టికెట్లు. అంటే అది కూడా దారుణం. ఒక్కొక్క సిఫారసు లేకపోయినా 50-70 మంది పేర్లు. ఏ విధంగా సప్తగిరి ట్రావెల్స్ అంట, టూరిజం శాఖ మంత్రిగా ఈమె వాళ్ళకి రోజుకు 100 టికెట్లు పెట్టుకుని కాంట్రాక్ట్ ఇచ్చేసి అసలు ఒక్కొక్క టికెట్ 5,000కి 10,000కి అమ్ముకొని ఎంత కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు అసలు వీళ్ళే ధర్మ రక్షకులుగా, హైందవ ధర్మ పరిరక్షకులుగా, గోశాల రక్షకులుగా అవతారం ఎత్తి ఆడుతున్నటువంటి డ్రామా. ఇప్పుడు అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన యొక్క మతము, ఆయన యొక్క విధానము ఇప్పటి వరకు ఎన్ని అవతారాలు మార్చాడు, మీడియా వదిలి పెడతావు? అవును. వాటిపైన నువ్వేమైనా సమాధానం చెప్తావా అనుకున్నా. ఒక్క దానిపైన నోరు తెరవాల. నువ్వు నాస్తికుడువా కాదా? ఆ రోజు నువ్వు ఆ మాట అన్నావా లేదా? అది నల్లరాయి చెప్పుతో కొడతానని నువ్వు వ్యాఖ్యలు చేసావా లేదా? ఎవరో ఇతనితో పాటు కలిసి చదువుకున్నటువంటి ఆయన మిత్రుడు, భూమన కరుణాకర్ రెడ్డి మిత్రుడు ఇంటర్వ్యూ చూసే అప్పుడే మన బొల్లినేని సత్యనారాయణ ఎవరో ఇంటర్వ్యూ చేశాడు. వీడంత వరస్ట్ పిల్ల ఇంకొకడు లేడు. మేము సుప్రభాతం చదువుతుంటే ఇతనితో పాటు ఎస్వి యూనివర్సిటీ అక్కడ చదువుకున్నటువంటి ఆయన ఫ్రెండ్ ముసలాయన, మేము సుప్రభాతం మా వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ బయట చదువుతూ ఉంటే ఇతను బూతు సుప్రభాతం చదివాడు. బూతు సుప్రభాతం అంట. అసలు అది రచన అంతే, ఇతనే రచయిత అంట దానికి. ఎవరికి? ఇతనే రచయించి చేశాడని నిన్న TV5 మూర్తి కూడా చాలా ఇతని వీళ్ళ భాగవతం బట్టబయలు చేశాడు ఆ భూమన సుబ్రహ్మణ్య రెడ్డి. ఆయన అయితే అసలు ఏంటి, అసలు హిందూ దేవతల్ని సెక్సువల్గా మాట్లాడుతూ గేల్ అని రకరకాలుగా అతను మాట్లాడిన విధానం, అసలు రాయటం ఆర్టికల్స్ ఆ లే అనే పత్రిక అంట, లేకపోతే ఏదో విప్లవం వర్ధిల్లాలి అనే పత్రిక. వీళ్ళు నాస్తికుల, హేతువాదుల, కమ్యూనిస్టుల, లేకపోతే వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షకుల? అతను ఏమంటాడు ఇవాళ భూమన మాట్లాడుతూ, నేను 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా చేశాను, 2 సార్లు చైర్మన్గా చేశాను, స్వామివారి అనుగ్రహం అంటున్నాడు. అది స్వామివారి అనుగ్రహమా, రాజశేఖర రెడ్డి అనుగ్రహమా, జగన్మోహన్ రెడ్డి అనుగ్రహమా? వీళ్ళిద్దరు కూడా, వీళ్ళ ముగ్గురు కాదు, రాజారెడ్డి అనుగ్రహం. ఆ రోజు జైల్లో అతనికి కాళ్ళు ఒత్తినందుక, ఇద్దరు కలిసి జైల్లో ఉన్నందుక. అంటే ఎలా భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువు? నీ కూతుర్ని రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు ఇచ్చావా, ఇవ్వలేదా? అంటే ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువు, జగన్కి బావ. ఎవరు? ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి. ఇక చైర్మన్ వాళ్ళ చిన్నాన్న ఎవరు? వైవి సుబ్బారెడ్డి. అసలు మొత్తం కుటుంబాన్ని దించాడు. ఎక్కడ? టీటీడీలో. అది కూడా మామూలు కుటుంబం కాదు, క్రైస్తవ కుటుంబం. అసలు అదేంటది? అది ఒక పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. అసలు అలాంటి పని చేయాలంటే భయపడతారు.
ఒక హిందూ ధర్మక్షేత్రంలో ఒక క్రిస్టియన్ పెట్టాలంటే ఎంతో భయపడతారు. అట్లాగే ఒక క్రైస్తవ చర్చిలో హిందువుని పెట్టాలన్నా తీసుకురావాలన్నా అంటే ఎంత బరితెగింపు కాకపోతే దీన్ని ఎలా చూడాలా? అంటే ఇప్పుడు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గోశాల మీద ఇంత ప్రేమ వలకబోస్తున్నాడు. శ్యామలరావు చేసిన విమర్శలకు ఎందుకని సమాధానం చెప్పలేదు? ఆయన ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పారు. ఏంటి, నువ్వు దాణాల కక్కుర్తి పడ్డావా పడలేదా? 78 లక్షలు అసలు అక్కడ ఆవులు లేకపోతే ఆవులకి దాణా పెట్టినట్టు రాసుకున్నాడు ఈ కరుణాకర్ రెడ్డి. అంటే చివరికి గోదాణా కూడా తింటావా? అరే నువ్వు పశువా మనిషివా? పశువులు తినే దాణా మనం తింటామా? ఇతను ఏమని మాట్లాడితే నామాలు పెడతాడు. నన్ను మించినటువంటి 7 కొండల భక్తుడు లేడంటాడు. బిఆర్ నాయుడు గారిని సవాల్ చేస్తాడు. 7 కొండల పేర్లు చెప్తావని నేను చెప్తానంటాడు. బూతు సుప్రభాతం నేను చెప్తా నువ్వు చెప్తావా అని అడగాల్సింది ఎవరిని? బిఆర్ నాయుడు గారిని. అందుకు కాదు ఆయన అన్నది, అంత ఫైర్ అయింది. భూమికే బరువు భువన అన్నాడు, ఒకటే మాట. అంటే ఇప్పుడు 78 లక్షలు కమిషన్ పశుదాణాలో నువ్వు కక్కుర్తి పడ్డావా లేదా? గంట సేపు మాట్లాడావే ప్రెస్ మీట్లో. కర్పూరం ఆర్పు వెళ్ళి పోయినసారి కర్పూరం ఆర్పావు కదా అఖండం దగ్గర, ఏమని ఇప్పుడు పోయి నేను 78 లక్షలు పశుదాణా నేను కక్కుర్తి పడలేదు అని కర్పూరం ఆర్పుతాడా? అంటే ఇప్పుడు గోవులు లేని గోశాలకి దాణా కొనుగోలు ఏంటి? ఆ కమలయ్య గారి పల్లెలో ఏదో అక్కడ గోశాలంట, దాంట్లో అసలు గోవులు లేవు, కానీ గోదాణా 1,78,00,000 బిల్లు చేసుకున్నారు. అరే వీళ్ళకి అసలు ఎట్లా డైజెస్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లా. ఏది ఈ సొమ్ము తిని వీళ్ళకి జీర్ణం ఎలా? తవుడు బాగా విటమిన్ బి ఎక్కువ ఉంటుందని ఎక్కువ తింటున్నాడేమో కరుణాకర్ రెడ్డి. తవుడా? అరే గోవులకేమో పురుగులు పట్టిన దాణా పెట్టారు, నాచు పట్టిన నీళ్లు తాగిచ్చారు, కాలం చెల్లిన మందులు ఇచ్చారు. ఎంత పాపం అమ్మా! గోహత్య అనేది అసలు అది మామూలు పాపం కాదు. అంతకన్నా మహాపాపం వీళ్ళు పాల్పడింది. అరే అన్ని గోవులు నువ్వు నీ హయాంలో చనిపోతే కనీసం విజిలెన్స్ నువ్వు లోపలికి రానివ్వలేదు. ఇంకా పైపెచ్చి ఏమంటున్నాడు, విజిలెన్స్ వేసింది మా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ విజిలెన్స్ రిపోర్టు గురించి ఈవో మాట్లాడుతూ నువ్వు 78 లక్షలు కక్కుర్తి పడ్డావా లేదా, గోవులు లేని గోశాలకు గోదాణా కొన్నావా లేదా అని ఆయన అడుగుతుంటే విజిలెన్స్ వేసింది మా జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఎవరు వేశారన్నది కాదు, అందులో తప్పు జరిగిందా లేదా, ఆ తప్పుకు నీ బాధ్యత ఏంటి? నువ్వు తప్పు జరగలేదని చెప్పగలవా? కర్పూరం ఆర్పగలవా? అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఏ ఉద్దేశంతో గోశాల డ్రామా బిగిన్ చేశాడో ఇవాళ అతనికి అది మెడకు చుట్టుకుంది. రైట్. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి డ్రామా ఆడాడు, ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది అని చెప్పి సార్ అంటున్నారు. అండ్ విజిలెన్స్ వాళ్ళు కూడా భూమన అక్రమాలు చేశారు అని చెప్పి రిపోర్టు కూడా ఉంది అని చెప్పి టీటీడీ కూడా చెప్తోంది. అండ్ నిన్న సిపిఐ నేత నారాయణ వెళ్ళడం కావచ్చు, గోశాల డాక్టర్ కూడా స్పందించి అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది, గోవులని ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే మరి ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇంకా మెయిన్ ఏంటి అంటే అక్కడ పైన నల్లరాయి చెప్పు తీసుకొని కొడతాను అన్నాడు అని కూడా ఇన్ని ఆధారాలు పెట్టుకొని ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయడంలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్గా బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత అక్కడ తిరుపతి అంత అపవిత్రం అయిపోయిందని చెప్పి సూటిగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకుండా ఇంత లేట్ చేస్తున్నారు, ఇంత హై డ్రామా జరిగే వరకు ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటారు? ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, లాంగ్ రోప్ ఇస్తున్నారు అంటే పెద్ద తాడేస్తే వాళ్ళంతటి వాళ్ళే ఊరేసుకుంటారని కావాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఈ ఆరోపణలని ఎందుకు చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ క్లియర్ కట్ మనకు తెలిసిపోతున్నది. వీళ్ళు రాజకీయం కోసం వీళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నారు. అంతకు ముందర తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే 2014-19 కాలంలో మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసి ఎన్ని రకాలుగా అసలు వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు ఎవరు వెయ్యొద్దు అని అప్పట్లో అక్కడ ప్రధాన అర్చకుడుగా ఉన్న వెంకటరమణ దీక్షితులతోటి కూడా చెప్పించారు. వీళ్ళు పింక్ డైమండ్ దగ్గర నుంచి వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే అని చాలా స్పష్టంగా ప్రూవ్ అయిపోయింది.
కానీ అప్పటిలో అందరూ నమ్మారు. నిజమా ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, బంగారం తీసుకెళ్ళినట్టు అది కృష్ణదేవరాయలు పెట్టిన నగలు కనపట్టలేదని ఒకడు అంటాడు, దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాడు. ఇంకొకడు వచ్చి పింక్ డైమండ్ లేదంటాడు, ఇంకోటి వచ్చి డబ్బులన్నీ కాజేశారంటారు. ఇవన్నీ చెప్పి 2014 నుంచి 2019 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద విపరీతంగా అసత్యాలని ప్రచారం చేసి, ఆ ప్రచారం చేసిన అసత్యాలని పదే పదే చెప్పుకుంటూ ప్రజలని నమ్మించి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఈ రోజున మళ్ళీ మొదలుపెట్టారు. ఈసారి ఏం చేశారు, ఆవులు చనిపోతున్నాయని ఇటు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి ఆవులు చనిపోతున్నాయి అన్న పాయింట్ నుంచి అక్కడ గుట్కాలు అమ్ముతున్నారు, అక్కడ మర్డర్లు జరుగుతున్నాయి, అక్కడ మాంసాహారం తింటున్నారు అన్నంత వరకు తీసుకొచ్చారు. మొత్తం అంటే ఏంటి, ఇది మొదలు వేశారు, బీజం వేశారు, విష బీజం నాటారు. విష బీజం నాటి దీని రియాక్షన్స్ చూస్తూ ఉన్నారు. మొత్తం ఇదంతా కూడా ఇంకా ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ముందరికి తీసుకెళ్తారు, ఇంకా సవాల్ చేస్తారు, ఇంకా తొడలు కొడతారు, ఇంకా అసభ్యకరమైన పదజాలాన్ని వాడతారు. మొత్తం వీళ్ళ రాజకీయం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాల చుట్టూ తిప్పాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకొని, జగన్మోహన్ రెడ్డి నామాలు పెట్టుకున్న ఫోటో ఆల్రెడీ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హిందువులకి బంధువుగా చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ పంచకట్టుకొని అవన్నీ పట్టు వస్త్రాలు ఇస్తున్న ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడిచ్చావు, నీ భార్యను తీసుకెళ్ళి ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సమర్పించావా? ఎందుకు ఈ నాటకాలన్నీ? ఇవన్నీ ఈయన హిందువుగా మారిపోయినట్టు చిత్రీకరించిన స్వామి హిమాలయాల్లో ఎక్కడ ఉన్నాడో తెలియట్లా. అసలు ఆయన అక్కడ ఉన్నాడో లేదో కూడా అర్థం కావట్లా ఎవరికి. ఎందుకు ఆయన మళ్ళీ వచ్చి నా చేత నాటకం ఆడిచ్చాడండి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడేమన్నా వీళ్ళు ఏమన్నా భయపడి ఉంటారు. వీళ్ళు ఎవరినన్నా మాయం చేస్తారు. ఆయనకి ఏమైందో అర్జెంటుగా ఆయన భక్తులు ఎవరన్నా ఉంటే, ఆయన భక్తులు లేకపోతే ఆయన స్థలాల్లో వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు, ఆయనకి డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు, డొనేషన్లు అంటే దాచిపెట్టమని డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ ఎత్తుక్కోవాలి ఆయన ఎక్కడున్నాడు. ఇటువంటి మొత్తం అంటే హిందూ మతానికి సంబంధించి వాళ్ళ ఈ మొత్తం కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీ యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టడానికి ప్లాన్ ప్రకారం పోతున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. మొత్తం హిందూని డీలింక్ చేయటానికి, అంటే వీళ్ళ కూటమి ప్రభుత్వంతో డీలింక్ కావాలి, హిందువులందరికీ అనుమానం రావాలి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ రోజునైతే సనాతన ధర్మాన్ని మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి పని కట్టుకొని పవన్ కళ్యాణ్ వాదనల మీద నిప్పులు చల్లుతూ ఉన్నారు వీళ్ళందరూ. అంటే వీళ్ళందరి టార్గెట్ ఇప్పుడు హిందూయిజం వీళ్ళ ప్రధానమైన టార్గెట్గా మారి ఉన్నది. అందుకని మామూలుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, జాగో హిందూ అని చెప్పి వాళ్ళు ఒక స్లోగన్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు దిస్ ఈజ్ ది రైట్ టైం. ఈ స్లోగన్ని ప్రతి హిందూ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. జాగో హిందూ. వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాల్సింది హిందువులే అడ్డుకోవాలి. అక్కడెక్కడ గోవులు చనిపోవటం లేదు, గోవులకు ఎటువంటి ఇబ్బంది లేదు. గోశాలని చూసి రండి, అందరూ వెళ్ళండి, గోశాలను చూసి రండి. ఒకరోజు మీరు గో సేవ చేయండి. చంద్రబాబు నాయుడు పెట్టాడు, ఆ స్కీమ్ కూడా పెట్టాడు ఆయన. వెళ్ళి గో సేవ చేసి రండి, మీరు వెళ్ళి చూసి రండి. అక్కడ గోవులకి ఏదన్నా ఎటువంటి అపకారం జరుగుతుందో మీరు చూసి రండి. హిందువులందరూ వెళ్ళండి. ఒక్కొక్కళ్ళు అందరూ వెళ్తే అక్కడ ఆవులు బెదురుతాయి. కానీ మీరు బ్యాచ్ విడతల వారీగా నేను ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్కి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి నేను ఈ సందర్భంగా ఒక సూచన చేస్తున్నా. మీరు ఎట్లా అయితే తిరుపతిలో వాలంటీర్లని పెడుతూ ఉన్నారో, స్వచ్ఛంద సేవకుల్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారో, అట్లా గోశాలలో కూడా అందరినీ చూపించండి. ఒకరోజు అక్కడ సేవ చేసేలాగా వీళ్ళని కూడా తయారు చేయండి. అప్పుడు కానీ అక్కడ గోశాల ఎంత పవిత్రంగా ఉన్నది, ఎంత నీట్గా ఉన్నది,
ఆవులు ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాయి అనేది ప్రజలకు అర్థం చెయ్యాల్సిన పరిస్థితి ఉంది. ఈ భువన కరుణాకర్ రెడ్డి, ఈ రోజా, ఈ లేకపోతే ఆ తిరుపతి మాజీ ఎంపీ గురుమూర్తి, లేకపోతే ఆ భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా హిందూ ద్రోహులు. వీళ్ళ వాదనలు ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళతోటి మీరు ప్రతి సవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. గోసేవకి అందరినీ అనుమతించండి, అందరినీ తీసుకెళ్ళి చూపించండి. అక్కడికి వెళ్ళి గోసేవ మొత్తం అక్కడ గోశాల నిర్వహణ ఎట్లా ఉందో ఒక్కసారి వీళ్ళకి చూపిస్తే అప్పుడు అందరూ హిందువులు తిరగబడతారు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఈ రోజున పోలీసులు అడ్డుకోకపోయినా కానీ అదే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు హిందువులందరూ కూడా ఏకమయ్యి ఈ భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రైట్ సార్, ఇందాక సార్ అన్నట్టు మనం చూసాం మొన్న ఈ మధ్యనే హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన గోవులను కూడా పెంచుతున్నారు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. మరి గోవుల మీద అంత దయ ఉండి హిందూ ధర్మాన్ని పరిరక్షించే అతనైతే మరి తిరుమలలో ఇంత జరుగుతుంది, ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి పోరాడుతుంటే ఆయన ఒక్కసారి కూడా దీనిపైన స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి స్పందన అంటే ఇప్పుడు అతను ఎగదోస్తాడు, సెగబెడతాడు, చలి కాచుకుంటాడు. వీళ్ళందరినీ అతనే కదా ఆడిస్తోంది. ఏది వాళ్ళ భూమన కరుణాకర్ రెడ్డి రోడ్డు గడ్డంగా పడుకోమని చెప్పింది అతనే, రోజాతో పవన్ కళ్యాణ్ని తిట్టించింది అతనే, గురుమూర్తి నాపడిన గోశాలకు పంపింది అతనే. ఇప్పుడు రోజా మాట్లాడిన మాటలు ఎంత దుర్భాషలాడిందండి. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి రోజా చేసిన కామెంట్స్, అరే ఏడుకొండలవాడి షాక్ చంద్రబాబుకి తగిలింది, నీకు కూడా మొన్న రుచి చూసావుగా అంటుంది. అంటే ఏంటి, ఆ మార్క్ శంకర్ చిన్న బిడ్డ సింగపూర్ ప్రమాదంలో ఇవాళ మృత్యుంజయుడిగా బయటకు వస్తే ఆ దేవుడు రక్షించాడు. చంద్రబాబును అలిపిరి ప్రమాదంలో కాపాడింది ఏడుకొండలవాడు. రుచి కాదు అది రుచి చూపించటం కాదు. దేవుడు వాళ్ళని ఆ ప్రమాదం నుంచి కాపాడితే వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దాన్ని కూడా మీరు అవహేళన చేయటం, ఈ విధంగా మాట్లాడతాం. అదే రాజశేఖర రెడ్డికి ఏం జరిగింది? ఆ మాట ఎవరన్నా అంటే మీకు ఎంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు 7 కొండల్ని 2 కొండలు అన్నందుకే రాజశేఖర రెడ్డి కొండల్లో కలిసిపోయాడనే మాట ఎవరన్నా అంటే ఎంత బాధపడతారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? అంటే మెట్లు గడిగొచ్చి అంటుంది. అప్పుడు పోయి దుర్గమ్మ మెట్లు గడిగావు కదా, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ మెట్లు గడుగు అంటుంది. ఏంటి అవహేళన? ఏం జరిగిందని అతను చేయాలా? ఆ రోజు మీరు కల్తీ నెయ్యి, అది సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. స్వామివారి ప్రసాదంలో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీయటం మీద సుప్రీంకోర్టు వేసింది సిట్. ఇప్పటికీ రోజా చెప్తుంది అసలు అటువంటిది ఏం జరగలేదని. సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పిరమ్మను ఈ రోజాని వెళ్ళి. ఏమీ జరగకపోతే నలుగురు ఎలా అరెస్ట్ అయ్యారు? వాళ్ళకి బెయిల్ కూడా వచ్చిందో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ఈ రోజా వచ్చి చెప్తుంది. నీకు నందిని డైరీ నీకు కోతవేటు దూరంలో ఉంది కర్ణాటకలో. అక్కడి నుంచి నువ్వు నెయ్యి తెచ్చుకుంటావా, ఉత్తరప్రదేశ్ బోలే బాబా డైరీ దగ్గర తెస్తావా? ఎవరిదా నిర్ణయం? అసలు అక్కడి నుంచి కూడా తేకుండా నువ్వు వైష్ణవిలోనే తయారు చేస్తారా? తయారు చేసిన నెయ్యి, మీరు తయారు చేసిన నెయ్యితో మీరు స్వామివారికి నివేదన చేస్తారా? అరే ఇప్పుడు అవి కోట్లాది భక్తులతో జగన్మోహన్ రెడ్డి పశు మాంసం తినిపించాడని గోరఖ్పూర్ ఎంపీ తిట్టాడు. జ్ఞానం లేదు. ఇంకా ఇప్పటికీ మీరు ఇంకా ఇక్కడ ఉండి మీరు తిరుపతిలో ఈ విధంగా చేస్తున్నారంటే, నాటకాలు ఆడుతున్నారంటే ఇవాళ వీళ్ళని బహిష్కరించాలి. ఏది బాయ్కాట్ భూమన అనేది తీసుకోవాలి. మేము ఏ తప్పు చేయలేదు, మేము వస్తామంటే అడ్డుకుంటున్నారు. టీడీపీ సవాల్ విసిరి తోక ముడిచింది, మేము ఫోన్ చేసినా కూడా పల్లా శ్రీనివాస్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది సార్. నిన్నగాక మొన్న సిపిఐ నారాయణ వెళ్ళాడు, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, లేకపోతే అతనున్న ఆ జిల్లా పార్టీ కార్యదర్శి ఎవరో మురళియో, ముగ్గురు కలిసి వెళ్ళి గోశాల సందర్శించి బ్రహ్మాండంగా ఉంది గోశాల, పుష్టికరంగా ఉన్నాయి ఆవులు, చక్కటి దాణా పెడుతున్నారు, మంచి వైద్యం అందిస్తున్నారు అని చెప్పింది ఎవరు? సిపిఐ నారాయణ. ఆయన ఏమన్నా తెలుగుదేశపాడా? ఆయన ఏమన్నా బీజేపీయా? అసలు ఆయనకి బీజేపీ అంటే మంట, ఎన్డీఏ అంటే తీవ్ర వ్యతిరేకంగా ఉన్నటువంటి నారాయణ గోశాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయబాకంటారా అని నిన్న చెప్పాడు. పెట్టాడు గడ్డి. అంటే ఆయన అనుమతించిన వాళ్ళు నిన్నెందుకు అనుమతించరు? అంటే మీరు 100,000 మందితో గోశాలకు వెళ్తారా?
ఇప్పుడు రోడ్డు మీద అంతే కదా ధర్నా. ఇప్పుడు గురుమూర్తి ఎట్టా వెళ్ళాడు, ఇవాళ గురుమూర్తి వెళ్ళాడు గోశాలకి, మళ్ళీ అక్కడికి పోయి రెచ్చగొట్టాలని చూశాడు, ఒక్కడే వెళ్ళాడు కదా. నువ్వు కూడా ఎందుకని వెళ్ళలేకపోయావు? ఇప్పుడు అక్కడ సుధీర్ రెడ్డి పిలిచాడు నీకు ఫోన్ చేసి, అసలు అతను కారు పంపిస్తానన్నాడు, వెళ్ళొచ్చు కదా నువ్వు, వెళ్ళాలనుకుంటే గన్మెన్లతో వెళ్ళు అని చెప్పాడు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇతనేం మాట్లాడతాడు భూమన కరుణాకర్ రెడ్డి, నిజాయితీపరుడైన ఎస్పీ అంటాడు. అంటే ఏంటి, సోపింగా? లేకపోతే వేస్తాడని. నిజాయితీపరుడు ఎస్పీతో కూడా అబద్ధాలు చెప్పించారంటున్నాడు. నిజాయితీపరుడు అబద్ధం చెప్తాడా? అతన్ని నిజాయితీపరుడు అని చెప్తోంది నువ్వే, మళ్ళీ అబద్ధాలు చెప్పించారంటే. శ్యామలరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏది భూమన కరుణాకర్ రెడ్డి? ముందు వాటికి సమాధానం చెప్పు. విజిలెన్స్ రిపోర్టు నీ అక్రమాలని, నీ అవినీతిని బట్టబయలు చేసింది, నువ్వు పశుదాణాలో కక్కుర్తి పడ్డావని చెప్పింది. గోవులంట సత్యమూర్తి గారు, వీళ్ళు కొన్న గోవులు 60,000 రూపాయలు ఖరీదు చేసే గోవి 2 లక్షలకు కొన్నారట. వీళ్ళు అసలైన గోవులు, ఆవులు అంటే మన దేశీయ ఆవులు, మన దగ్గర ఉండే ఆవులు పెట్టాలి, కానీ ఎక్కువ పాలు కోసం అని చెప్పి నార్త్ ఇండియా నుంచి గోవులు తెప్పిస్తాడు ఎవడన్నా. ఇదేమన్నా వ్యాపారమా? ఏంటది? అది విరాళంగా ఇచ్చారు ఎవరు, రిలయన్స్ వాళ్ళనో లేకపోతే రామేశ్వరరావునో పెట్టుకొని కొన్ని పట్టుకొచ్చారు. కానీ ఇక్కడ స్థానికంగా కొన్న ఆవుల్లో గోల్మాల్. ఒక్కొక్క ఆవు ఖరీదు 60,000కు దొరికే ఆవుని 2 లక్షలకు కొన్నామని చెప్పి బిల్లులు చేసుకున్నారు. అరే దాణాలో కక్కుర్తి, ఆవుల కొనుగోళ్లలో కక్కుర్తి. ఒక్కొక్క ఆవుకి 1,40,000 మేస్తావా? ఇది ఆవు పేరుతో నువ్వు దాణా, ఆవు పేరుతో నువ్వు తింటావు. ప్రజలు కూడా ఇప్పుడు హిందువులు కూడా ఏం కోరుకుంటున్నారంటే దీంట్లో నిజానిజాలు తేల్చి ఎవరైతే దీంట్లో కావాలని అసత్య ప్రచారాలు చేశారో వాళ్ళని అసలు వెలివేయాలి అన్నంత ఇదిగా డిమాండ్ కూడా వినిపిస్తుంది. బాయ్కాట్ భూమనా ఏది వాళ్ళు బహిష్కరించాలి అతన్ని. గతంలో రాజారెడ్డిని బహిష్కరించారమ్మా. జగన్మోహన్ రెడ్డి తాతని జిల్లా బహిష్కార శిక్ష విధించారు. ఆయన కడప జిల్లా నుంచి వెళ్ళిపోమన్నారు అప్పట్లో. ఎవరు? రాజశేఖర రెడ్డి తండ్రిని. ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డిని ఇవాళ తిరుపతి బహిష్కరించాలి. తిరుపతి నుంచి వీళ్ళని వెలేయకపోతే వీళ్ళు రేపొద్దున ఏమైనా చేస్తారు. వీళ్ళే గోశాలకు వెళ్తారు, వీళ్ళే ఏమైనా కలిపినా కలుపుతారు. రేపొద్దున అవి చనిపోయాయని ప్రచారం చేసినా చేస్తారు. అన్ని కుట్రలు వీళ్ళు చేస్తున్న నేపథ్యంలో మరో కుట్రకి తిరుపతి గోశాల బలి కాకముందే అక్కడ టీటీడీ మేల్కోవాలి, అక్కడ సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలి. వీళ్ళు చొరబడతారు, వీళ్ళు పశువులను చంపుతారు, మళ్ళీ ఆ చంపిన నేరాన్ని టీటీడీకి ఆపాదిస్తారు. ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి బహుపరాక్. వాళ్ళేంటి, పారా హుషార్, కాపలా కాసుకోవాలి. మనం పురాణాల్లో విన్నాం సత్యమూర్తి గారు. నేను చదువుకున్నది ఏంటంటే అప్పుడు దేవతలు ఉండేవాళ్ళు, రాక్షసులు ఉండేవాళ్ళు, దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉండేదని ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతోంది. అప్పటి రాక్షసులను తలపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఈ యుద్ధకాండలో. అరే రాజమండ్రిలో ఒక కుట్ర, తిరుపతిలో ఒక కుట్ర, అమరావతిలో ఇంకో కుట్ర, రాఫ్తాడ్లో ఇంకో కుట్ర. అసలు ఏంటి కుట్రలు? ఎందుకు? ఏంటి దీనివల్ల లాభం ఏంటి మీకు? అధికారం? వాడేవాడు ఆ పైలట్కి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు, ఆడు అదే చెబుతున్నాడు, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. నిన్నగాక మొన్న దిగిన పైలట్ 3 రోజుల్లో మర్చిపోయాడా? రాఫ్తాడ్లో పైలట్, ఆ కో పైలట్ వాళ్ళ ఇంటర్వ్యూ. అంటే ఎలా వీళ్ళు విచారణ సంస్థలన్నీ పక్కదారి పట్టిస్తున్నారు, మోసగిస్తున్నారు, కోర్టులను ఎలా మోసం చేస్తున్నారు. వీటన్నిటికి కూడా అడ్డుకట్ట పడాలి. లాంగ్ రోపే. ఏది సత్యమూర్తి గారు చెప్పినట్టు లాంగ్ రోపే అన్నమాట.